హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సునీల్. నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని. ఈరోజు ఈ వీడియోలో కోర్ట్ అంటే ఏంటి, అలానే హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ గురించి తెలుసుకుందాం. కోర్ట్ అనే పదాన్ని చాలా యాక్ట్స్లో డిఫైన్ చేశారు. అయితే కొన్ని యాక్ట్స్లో ఎలా డిఫైన్ చేశారో తెలుసుకుందాం. సెక్షన్ 2/23 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్లో కోర్ట్ అనే పదాన్ని డిఫైన్ చేశారు. అయితే కోర్ట్ అంటే ఏ సివిల్ కోర్ట్ అయితే అడాప్షన్ అండ్ గార్డియన్షిప్కి సంబంధించిన మ్యాటర్స్ డీల్ చేస్తాయో అవి, మరియు డిస్ట్రిక్ట్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు అండ్ సిటీ సివిల్ కోర్ట్స్ కోర్ట్ అని డిఫైన్ చేశారు. అదే సెక్షన్ 3 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 కనుక చూసినట్లయితే కోర్ట్ అంటే ఒక ఆర్బిట్రేటర్స్ తప్ప జడ్జెస్, మ్యాజిస్ట్రేట్స్ ఇంకా ఎవరైనా లీగల్గా ఎవిడెన్స్ తీసుకోవడానికి ఆథరైజ్ చేయబడతారో వాళ్ళు కూడా కోర్టే అని ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది. అలాగే సెక్షన్ 20 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే జడ్జెస్ కానీ, గ్రూప్ ఆఫ్ జడ్జెస్ కానీ ఎవరైతే లా ద్వారా జ్యుడిషియల్గా యాక్ట్ చేయడానికి నియమించబడతారో వాళ్ళని కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పి డిఫైన్ చేయడం జరిగింది. సో పైన ఉన్న డెఫినేషన్స్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది? కోర్ట్ అనే పదాన్ని కొన్ని యాక్ట్స్ జ్యూరిస్డిక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫైన్ చేస్తే, మరికొన్ని యాక్ట్స్ కోర్ట్ అనే పదాన్ని లిమిటెడ్ సెన్స్లో డిఫైన్ చేస్తుంది. అయితే మనం కోర్ట్ అనే పదాన్ని సింపుల్ టర్మ్స్లో తెలుసుకుందాం. కోర్ట్ మీన్స్ ఏ ప్లేస్ వేర్ లీగల్ డిస్ప్యూట్స్ ఆర్ ఎడ్జుడికేటెడ్ బై రిసీవింగ్ ఆఫ్ కేసెస్, టేకింగ్ ఆఫ్ ఎవిడెన్స్, హియరింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ప్రొనౌన్సింగ్ ఆఫ్ జడ్జ్మెంట్స్. అంటే ఏంటి? ఎక్కడైతే లీగల్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసుకోవడం కోసం కేసెస్ని ఫైల్ చేస్తారో, ఎవిడెన్స్ని తీసుకుంటారో, ఆర్గ్యుమెంట్స్ని చెప్తారో, అలాగే జడ్జిమెంట్స్ని ఎక్కడైతే ప్రొనౌన్స్ చేస్తారో ఆ ప్లేస్ని కోర్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ టాపిక్, పర్పస్ ఆఫ్ కోర్ట్స్. కోర్ట్స్ యొక్క పర్పస్ ఏంటి అంటే డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసి అందరికీ సమాన న్యాయం కల్పించడం కోసం, అలానే రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేయడం కోసం అండ్ ప్రతి ఒక్కరికి సమానమైన రక్షణ కల్పించడం కోసం కోర్ట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, హైరార్కీ ఆఫ్ కోర్ట్స్. సెక్షన్ 6 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్లాసెస్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్స్ గురించి చెప్తుంది. అయితే సెక్షన్ 6 ప్రకారం క్లాసెస్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్స్ అంటే హైకోర్ట్స్, కోర్ట్స్ ఆఫ్ సెషన్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఆర్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్స్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ ఆఫ్ సెకండ్ క్లాస్ అండ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ అని చెప్పబడింది. అలాగే సెక్షన్ 3 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ సబార్డినేషన్ ఆఫ్ కోర్ట్స్ గురించి చెప్తుంది. సెక్షన్ 3 ప్రకారం ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టుకి సబార్డినేట్ అని, ప్రతి సివిల్ కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకి సబార్డినేట్ అని, అలాగే ప్రతి కోర్ట్ ఆఫ్ స్మాల్ కాజెస్ హైకోర్టుకి, డిస్ట్రిక్ట్ కోర్టుకి సబార్డినేట్ అని చెప్పబడింది. అయితే ప్రాక్టికల్గా హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రాక్టికల్గా హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ ఎలా ఉంటాయో నేను మీకు డయాగ్రామ్ ద్వారా ప్రొవైడ్ చేశానండి. ఈ డయాగ్రామ్ కనుక మీరు చూసినట్లయితే పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఏ ఏ కోర్ట్స్ ఉంటాయో మీకు అర్థమవుతుంది. డయాగ్రామ్లో కనుక మీరు చూస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ సెషన్స్ కోర్టు, సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్ ఆర్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు, వీటిని సబ్ కోర్ట్స్ అని కూడా అంటారండి. ఆ తర్వాత జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్టు ఆర్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాసు, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాసు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రతి కోర్టులో ఏ మ్యాటర్స్ని డీల్ చేస్తాయి, వాటి జ్యూరిస్డిక్షన్ ఏంటి, రెస్పెక్టివ్ కోర్ట్స్కి సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషను, గవర్నమెంట్ జీవోస్, అలానే కోర్టులో మీ కేసెస్ ఏమన్నా ఉంటే వాటిని ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి. సుప్రీంకోర్టుని అపెక్స్ కోర్ట్ అని, కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అని కూడా అంటారు. సుప్రీంకోర్టుని ఆర్టికల్ 124 క్లాస్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు. అయితే సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉంటారు? ఆర్టికల్ 124 క్లాస్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చీఫ్ జస్టిస్ మరియు 7 జడ్జిలు ఉంటారు. సుప్రీంకోర్టులో కేసెస్ బాగా పెరిగిపోవటం వల్ల పార్లమెంటు 2008లో అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సుప్రీంకోర్టు జడ్జెస్ స్ట్రెంత్ని పెంచారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ మరియు 30 మంది జడ్జెస్ ఉన్నారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ గురించి తెలుసుకుందాం. సుప్రీంకోర్టుకి 4 రకాల జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అపెలేట్ జ్యూరిస్డిక్షన్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్
అండ్ రివ్యూ జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయి. అయితే సార్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. జ్యూరిస్డిక్షన్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి. జ్యూరిస్డిక్షన్ గురించి అలానే కైండ్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ గురించి నేను ఫర్దర్గా ఒక వీడియో తీస్తానండి. అప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికి జ్యూరిస్డిక్షన్ అంటే ఏ డిస్ప్యూట్ అయితే రిజాల్వ్ చేసే పవర్ కోర్టుకు ఉందని చెప్తుందో దాన్నే జ్యూరిస్డిక్షన్ అని అంటారు. సరే, మరి సుప్రీంకోర్టు ఏ ఏ కేసెస్ని డీల్ చేస్తుందో కొన్ని చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డిస్ప్యూట్స్ని, అలానే ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్య డిస్ప్యూట్స్, ఆర్టికల్ 32 కింద ఏవైతే రిట్ పిటిషన్స్ని ఫైల్ చేస్తామో ఆ రిట్ పిటిషన్స్, అపీల్స్ ఫ్రమ్ హైకోర్ట్స్, అలానే స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా ఏవైతే అపీల్స్ని ఫైల్ చేస్తారో ఆ అపీల్స్, అండ్ ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి ఏవైతే కేసెస్ని ట్రాన్స్ఫర్ చేయమని ఫైల్ చేస్తామో ఆ ట్రాన్స్ఫర్ కేసెస్ని సుప్రీంకోర్టు డీల్ చేస్తుంది. సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దామండి. గూగుల్ క్రోమ్లో www.sc.gov.in అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. మీకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అని కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. అక్కడ మీకు సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఏమన్నా కేసెస్ పెండింగ్లో ఉంటే ఆ కేస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ కేస్ స్టేటస్ అనే కాలమ్ని క్లిక్ చేయండి. మీ యొక్క కేస్ నెంబర్ కానీ, పార్టీ నేమ్ కానీ, అలానే అది ఏ కోర్టు అయితే ఆ కోర్టు యొక్క ఇన్ఫర్మేషన్ కనుక ప్రొవైడ్ చేసి సబ్మిట్ అని కనుక కొట్టినట్టయితే మీ యొక్క కేస్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చండి. ఒకవేళ మీ కేసు ఆల్రెడీ డిస్పోజ్ అయ్యి ఆ కేసుకి సంబంధించిన జడ్జిమెంట్ కనుక ఏమన్నా ప్రొనౌన్స్ చేసి ఉంటే ఆ జడ్జిమెంట్స్ని తెలుసుకోవడానికి ఈ జడ్జిమెంట్స్ అనే కాలమ్ని క్లిక్ చేయాలండి. మీ యొక్క కేస్ డీటెయిల్స్ కనుక ప్రొవైడ్ చేసి సబ్మిట్ అని కొడితే మీ యొక్క జడ్జిమెంట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాదండి, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ని మీరు ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనే సైట్లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్, హైకోర్టు. ఆర్టికల్ 214 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి స్టేట్లోనూ ఒక హైకోర్టుని ఎస్టాబ్లిష్ చేయాలి. అయితే మరి హైకోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉండొచ్చు? ఆర్టికల్ 216 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి హైకోర్టులో ఒక చీఫ్ జస్టిస్, అలానే ఇంకా ఎంతమంది జడ్జెస్ అయితే నెసెసరీ అని ప్రెసిడెంట్ గారు భావిస్తారో అంతమందిని అపాయింట్ చేయడం జరుగుతుంది. సరే, ప్రజెంట్ ఏపీలో చీఫ్ జస్టిస్తో పాటు 21 మంది జడ్జెస్ ఉన్నారండి. అలానే తెలంగాణలో అయితే 14 మంది హైకోర్టు జడ్జెస్ ఉన్నారు. మరి హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ ఏంటి? హైకోర్టుకి 4 రకాల జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయండి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అపిలేట్ జ్యూరిస్డిక్షన్, సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అండ్ రివిజనల్ జ్యూరిస్డిక్షన్. సరే, మరి హైకోర్టులో ఏ కేసెస్ని డీల్ చేస్తారో కొన్ని చూద్దాం. అపీల్స్ ఫ్రమ్ సబార్డినేట్ కోర్ట్స్, అలానే సబార్డినేట్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్కి సంబంధించిన సూపర్విజను, ఆర్టికల్ 226 కింద ఏవైతే రిట్ పిటిషన్స్ని ఫైల్ చేస్తారో ఆ రిట్ పిటిషన్స్ని, అలానే ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకి ఏవైతే కేసెస్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి పిటిషన్స్ని ఫైల్ చేస్తారో ఆ ట్రాన్స్ఫర్ కేసెస్ని, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ని, ఇలా ఇంకా ఎన్నో కేసెస్ని హైకోర్టు డీల్ చేయడం జరుగుతుంది. ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలి? ఏపీలో అయితే hc.ap.nic.in అనే సైట్లోకి మీరు విజిట్ అయ్యి మీ యొక్క కేసు ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కానీ లేదా హైకోర్టుకి సంబంధించిన డీటెయిల్స్ కానీ తెలుసుకోవచ్చు. అదే తెలంగాణలో అయితే tshc.gov.in అనే సైట్లోకి విజిట్ అయ్యి మీ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ కోర్ట్. ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుందండి. అలానే రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ రెస్పెక్టివ్ హైకోర్ట్స్ని కన్సల్ట్ చేసిన తర్వాత ఎన్ని అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉండాలని భావిస్తారో అన్ని అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ని స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ని హోల్డ్ చేసే వాళ్ళని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి అని, అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ని హోల్డ్ చేసే వాళ్ళని అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అని అంటారండి. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు సివిల్ మ్యాటర్స్ని డీల్ చేస్తున్నప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జి అని, క్రిమినల్ మ్యాటర్స్ని డీల్ చేస్తున్నప్పుడు సెషన్స్ జడ్జి అని అంటారండి. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జికి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్కి సేమ్ పవర్స్ ఉంటాయి. అయితే మరి మేజర్ డిఫరెన్స్ ఏంటి? మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ డైరెక్ట్గా కేసెస్ని ట్రయల్ చేయడానికి లేదండి. కేసెస్ అన్ని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేస్తే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి మేడ్ ఓవర్ చేస్తారు. అలానే ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఆ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ పవర్ అంతా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారే చూసుకుంటారండి. సో ఇదే మేజర్ డిఫరెన్స్. అలానే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఏ కేసెస్ని డీల్ చేస్తాయి? ఏదైతే సూట్ వాల్యూ 50 lakhs కన్నా అబోవ్ ఉంటాయో అలాంటి సివిల్ మ్యాటర్స్ని,
అలానే ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే డైవర్సు, అడాప్షను ఇలాంటివన్నీ ఫ్యామిలీ మ్యాటర్స్ కిందకు వస్తాయండి. ఆ ఫ్యామిలీ మ్యాటర్సు, ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్సు, సెషన్స్ కేసెస్ ఇంకా ఎన్నో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ డీల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జ్యూరిస్డిక్షన్. డిస్ట్రిక్ట్ కోర్టు క్రిమినల్ మ్యాటర్స్ డీల్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ జ్యూరిస్డిక్షను, అపిలేట్ జ్యూరిస్డిక్షను, ప్రివిజనల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుందండి. అదే సివిల్ మ్యాటర్స్ డీల్ చేస్తున్నప్పుడు టెరిటోరియల్, సబ్జెక్ట్ మ్యాటరు, పెక్యునరీ, అపెలేటివ్ అండ్ రివిజనల్ జ్యూరిస్డిక్షన్ కలిగి ఉంటారు. డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ, సబ్ కోర్టులో కానీ, మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లో కానీ మీ కేసెస్ ఏమైనా పెండింగ్లో ఉంటే ఆ కేసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషను ecourts.gov.in అనే సైట్లో విజిట్ అయ్యి తెలుసుకోవచ్చండి. అలానే ప్లేస్టోర్లో ఈకోర్ట్స్ అనే యాప్ ఉంటుందండి. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి కూడా మీ కేసుకి సంబంధించిన రిలవెంట్ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. సబ్ కోర్ట్. రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ రెస్పెక్టివ్ హైకోర్ట్స్ని కన్సల్ట్ చేసిన తర్వాత ఒక డిస్ట్రిక్ట్కి ఎన్నైతే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ ఉండాలని చెప్పి భావిస్తారో అన్ని సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ని స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందండి. అయితే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్లో ఒకరికన్నా ఎక్కువ ఆఫీసర్స్ అపాయింట్ అయినప్పుడు హైకోర్టు వారు సీనియర్ ఆఫీసర్ని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ అని, మిగతా ఆఫీసర్స్ని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్గా డెసిగ్నేట్ చేస్తారండి. ఈ ఆఫీసర్స్ సివిల్ కేసెస్ డీల్ చేస్తున్నప్పుడు సీనియర్ సివిల్ జడ్జెస్ అని, క్రిమినల్ కేసెస్ని డీల్ చేస్తున్నప్పుడు అసిస్టెంట్ సెషన్ జడ్జి అని చెప్పి అంటారండి. అయితే ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిని మాత్రం చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అని చెప్పి పిలుస్తారు. సరే, సబ్ కోర్ట్స్ ఏ కేసెస్ని డీల్ చేస్తుందో కొన్ని చూద్దాం. 20 లక్షల నుండి 50 లక్షల వరకు సూట్ వాల్యూ ఉండే సివిల్ మ్యాటర్స్ని, ఇన్సాల్వెన్సీ మ్యాటర్స్ని అంటే ఐపీ పెడుతున్నాం అని చెప్పి అంటుంటారు కదండి, అలాంటి మ్యాటర్స్ని, అలానే రూరల్ ఏరియాకి సంబంధించిన డైవర్స్ మ్యాటర్స్ని, డిస్ట్రిక్ట్ కోర్ట్ వారు అలాట్ చేసిన సెషన్స్ కేసెస్ని, ఇంకా కొన్ని మ్యాటర్స్ని సబ్ కోర్ట్ డీల్ చేయడం జరుగుతుందండి. అయితే సబ్ కోర్ట్ యొక్క జ్యూరిస్డిక్షన్ ఏంటి? సబ్ కోర్ట్కి టెరిటోరియల్, సబ్జెక్ట్ మ్యాటరు, పెక్యునరీ, అపెలేట్ అండ్ రివ్యూ జ్యూరిస్డిక్షన్ కలిగి ఉంటుందండి. సో సబ్ కోర్ట్కి సంబంధించిన ఒక బేసిక్ వ్యూ ఇదండి. అలానే ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి, సబ్ కోర్ట్స్కి, జూనియర్ సివిల్ కోర్ట్స్కి సంబంధించిన పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ నోటిఫికేషన్ కూడా నేను మీకు స్లైడ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్. ఒక డిస్ట్రిక్ట్లో ఎన్ని జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్స్ ఉండాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ భావిస్తుందో అన్ని జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్స్ని స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందండి. అయితే సివిల్ కేసెస్ని డీల్ చేసేటప్పుడు వాళ్ళని జూనియర్ సివిల్ జడ్జెస్ అని, క్రిమినల్ కేసెస్ని డీల్ చేసేటప్పుడు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అని చెప్పి అంటారండి. అయితే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14/5/2018 GOMS నెంబర్ 57 ఇష్యూ చేసిందండి. ఆ జియో ఏంటి అంటే జూనియర్ సివిల్ జడ్జెస్ని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అని, అలానే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ని జూనియర్ సివిల్ జడ్జెస్ అని చెప్పి పిలవచ్చు అని చెప్పి ఒక జీవోని ఇష్యూ చేసిందండి. ఆ జీవోని కూడా నేను మీకు స్లైడ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ ఏ కేసెస్ని డీల్ చేస్తారో కొన్ని చూద్దాం. 20 లక్షల వరకు సూట్ వాల్యూ ఉన్న సివిల్ మ్యాటర్స్, చెక్ బౌన్స్ కేసెస్, మెయింటెనెన్స్ కేసెస్, సెక్షన్ 498 ఐపీసీకి సంబంధించిన కేసెస్, చీటింగ్, అలానే గృహహింస కేసెస్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, థెఫ్ట్ కేసెస్, ఇలా ఇంకా ఎన్నో కేసెస్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ వాళ్ళు డీల్ చేస్తారండి. మరి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ యొక్క జ్యూరిస్డిక్షన్ ఏంటి? టెరిటోరియల్, సబ్జెక్ట్ మ్యాటరు, పెక్యునరీ అండ్ రివ్యూ జ్యూరిస్డిక్షన్స్ వాళ్ళు కలిగి ఉంటారండి. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ సెక్షన్ 11 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఈ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందండి. సాధారణంగా ఈ కోర్ట్స్ పెటీ అఫెన్సెస్ని డీల్ చేస్తాయి. అవేంటో కొన్ని చూద్దాం. అన్లాఫుల్ అసెంబ్లీ, రాయిటింగ్, అఫ్రే, పబ్లిక్ సర్వెంట్కి ఎవరైతే తెలిసి రాంగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారో ఆ అఫెన్సెస్, పబ్లిక్ సర్వెంట్ని అడ్డుకోవడం కానీ బెదిరించడం కానీ కనుక చేస్తే ఆ అఫెన్సెస్, సిఆర్పిసిలో షెడ్యూల్ 1లో ఏవైతే అఫెన్సెస్ వీళ్ళు ట్రై చేయొచ్చు అని చెప్పి ఉంటుందో ఆ అఫెన్సెస్ని ఈ కోర్టు డీల్ చేయడం జరుగుతుందండి. స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ సెక్షన్ 13 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఈ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందండి. జనరల్గా ఈ కోర్ట్స్లో వర్క్ చేసే జడ్జెస్ యొక్క టర్మ్ 1 year ఉంటుంది. ఆ టర్మ్ని బై నోటిఫికేషన్ ద్వారా కూడా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే చేయొచ్చండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. ఈ కోర్ట్స్కి మామూలుగా లా డిగ్రీ కలిగి ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మాత్రమే అపాయింట్ చేస్తారండి. అయితే ప్రాక్టికల్గా కనుక చూసినట్లయితే
రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేస్తారండి. అలా ఆఫీసర్స్ని అపాయింట్ చేసిన ఒక నోటిఫికేషన్ని నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో ప్రొవైడ్ చేస్తానండి. మరి అయితే ఈ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లో ఏ కేసెస్ని డీల్ చేస్తారు? ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి వారు ఏవైతే క్రిమినల్ కేసెస్ని వీళ్ళకి అసైన్ చేస్తారో ఆ కేసెస్ని వీళ్ళు డీల్ చేయడం జరుగుతుంది. కోర్టు గురించి, టైప్స్ ఆఫ్ కోర్ట్స్ గురించి నేను ఒక బేసిక్ వ్యూని ప్రొవైడ్ చేశానండి. అయితే కోర్ట్స్లో ఇంకా ఎవరెవరు పనిచేస్తారు, అలానే ట్రిబ్యునల్ అంటే ఏంటి, ఎన్ని రకాల ట్రిబ్యునల్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ కోర్ట్స్ వాటి యొక్క హైరార్కీ గురించి నా ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, హోప్ మై వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే మర్చిపోకుండా బెల్ ఐకాన్ ఇవ్వండి.